అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. చాలా తక్కువ సమయం అరగంట ముందు చెప్పిన వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాని వాళ్ళకు కూడా మా తరఫున క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే షార్ట్ టైం లేకుండా మాకు ఆలోచించండి ఆ సమాచారాన్ని వారికి కూడా చేరవేసి మేము కవర్ అయ్యేటట్లు చూడాలని విజ్ఞప్తి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ జరగబోయే ఎలక్షన్లో బ్రహ్మాండమైన స్పందన ప్రజల నుంచి ఉంది. ఎక్కడికి పోయినా నేను ఒక ప్రశ్న ప్రజలు అడుగుతున్నాను, కేసీఆర్ సార్ రావాలా మళ్ళీ రావాలా అంటే ఇమీడియట్గా వితౌట్ సెకండ్ యాక్షన్ ఆఫ్ రియాక్షన్ ఎట్లుందంటే రావాలి, సారే రావాలి మళ్ళీ అన్న వాళ్ళ రియాక్షన్. రావాలంటే ఏం చేయాలంటే మా సెకండ్ ప్రశ్న, రావాలంటే కారు గుర్తుకోటేయాలి, మన కేసీఆర్ రావాలనేది అసలు ఎంతమందిని అడిగినా ఆన్ స్పాట్ కేసీఆర్ సార్ రావాలంటే రావాలి, మళ్ళీ రావాలంటే రావాలి. ఆ స్పందన చూస్తుంటే కేసీఆర్ సార్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంత మిస్ అయిపోయారు. వారి పరిపాలనను గడిచిన 10 సంవత్సరాలు ఆ పరిపాలనను ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు చూసిన తర్వాత కేసీఆర్ గారి మీద ఉన్న విలువ గౌరవం 10 పెరిగింది. అన్ని మంచుకున్నప్పుడు మనకు అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ అంటే ఎట్లా పరిపాలించారు. అదేవిధంగా దివాకర్ రావు నాయకత్వం ఈ మంచిర్యాల నియోజకవర్గం కానీ ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న మంచిర్యాల అనుకోండి, నస్పూర్ అనుకోండి, అటు అనవసరంగా ముల్కల్లా, ములిపేట, నమ్మూరు, నర్సింగాపూర్ గ్రామాలను కలిపారు. ఈ ప్రాంతం అంతా కూడా దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 4 సార్లు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు, ప్రశాంతంగా ఉండేది. విలేకరులు కూడా ఒక సందర్భంలో భయపడే పరిస్థితి వచ్చింది. ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని విషయాలు వినబడుతున్నా ఏమవుతుందో అనే భయం విలేకరులలో కలుగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇలా మీరు చూడండి, ఎన్నడూ లేని విధంగా ఇండిపెండెంట్ల సంఖ్య, పోటీ చేసే సంఖ్య తగ్గింది. ఇండిపెండెంట్ హక్కు ప్రజలలో తిరుగుతూ ప్రజలలో ఉన్నప్పుడు, ఏ పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు, నీకు ప్రజల ఆధారం ఉన్నప్పుడు పోటీ చేసే హక్కు ఒక సామాన్యుంది. పైసలు లేకుండా చాలా మంది గెలిపిస్తున్నారు. ఏ పార్టీ కడవ లేకున్నా, ఏ పార్టీ సింబల్ లేకున్నా గెలిపిస్తారు ప్రజలు. చరిత్ర ఉన్నది, ఇండిపెండెంట్ గెలిచిన చరిత్ర ఉన్నది. ఇండిపెండెంట్ పోటీ చేయొద్దని ఒక ఆలోచనకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆలోచన ఉంది. అంటే ఏ విధంగా ఎంత భయపెడుతున్నారు ఈ సామాన్యులు. ఇండిపెండెంట్ అనేటోళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, అంటే సామాన్య ప్రజలు పోటీ చెయ్యొద్దు అనే విధంగా వారి ఆలోచన. నస్పూర్ విషయానికి వస్తే దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వారి నాయకత్వంలో అక్కడ ఇందారం నుంచి మొదలుపెట్టి మంచిర్యాల డివైడర్ కట్టి సెంట్రల్ లైటింగ్ చేస్తే ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఏ విధమైన యాక్సిడెంట్ కాకుండా వారి యొక్క అభివృద్ధి ఇవాళ కనిపిస్తుంది. ఈ నస్పూర్ ప్రాంతాన్ని గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న ఈ నస్పూర్ 4 గ్రామ పంచాయతీలను ఒక మండలం చేసి, మున్సిపాలిటీ చేసి, ఇదే నస్పూర్ మండలంలో కలెక్టరేట్ ఆఫీస్ కూడా కట్టడం ఎంత అభివృద్ధి అయిందనేది ప్రతి ఒక్కరు తెలుసు. అప్పటికి ఇప్పటికీ భూమి విలువ దివాకర్ రావు గారి నాయకత్వంలో, దివాకర్ రావు గారి ఎమ్మెల్యే అన్నా ఏ విధంగా పెరిగింది. ఎప్పటి నుంచో ఇళ్ల పట్టాలు కావాలని అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళ కోరిక, అది కూడా నెరవేర్చింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దివాకర్ రావు గారు. ఈ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక మందికి 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. నస్పూర్ ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా అనేక ట్యాంకులు కట్టడం, మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమం కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం, ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఇలా తాగునీటి సమస్య లేకుండా చేయడం. మున్సిపాలిటీ చేసిన తర్వాత గ్రీన్, నీట్ అండ్ క్లీన్ పారిశుద్ధ్య విషయంలో ఎప్పటికప్పుడు దివాకర్ రావు గారు కానివ్వండి, అప్పుడున్న పాలక వర్గం చైర్మన్ కానివ్వండి, మిగతా సభ్యులు కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారితనంగా ఉంటుంది. ఈ పాలక వర్గం సమయం అయిపోయిన తర్వాత అసలు మీటింగే పెట్టలేదు. నియత పరిపాలన అసలు నెలకొక్కసారి పెట్టవలసిన మీటింగే పెట్టలే. అలాంటి వాళ్ళకు ఓటు అడిగే హక్కు ఉందా? చైర్మన్ అయితే అన్యాయంగా బెదిరించి అక్రమంగా నువ్వు
చైర్మన్ అయితే తీసి నీ పార్టీ చైర్మన్ పెట్టుకున్నావు, కానీ మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? కాన్స్టిట్యూషన్ రైట్ కదా మీటింగ్ పెట్టడం. మీటింగ్ పెట్టని ఎమ్మెల్యే ఓటర్లకి హక్కు ఇక్కడ ఉంది అనే విషయాన్ని ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్న అభ్యర్థులు ఎవరైతున్నారు, ఎమ్మెల్యే ఇంటి గేట్ బయట నిలబడే పరిస్థితి వాళ్ళది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలకు సమస్య వస్తే నేరుగా దివాకర్ రావు గారి దగ్గర తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఆ సమస్యను వారికి అర్థమయ్యేటట్టు కొంచెం వివరించి సంబంధిత అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి వారికి కృషి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇంకో 2 సంవత్సరాలే ఉంటుంది. ఈ పాలక మండలం ఏదైతే రాబోతుందో బీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ ఖచ్చితంగా మేయరు, డిప్యూటీ మేయర్ అత్యధిక స్థానాలు గెలవబోతుంది. వీళ్ళు ఎంత కక్ష కట్టినా మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ గెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లను బ్రహ్మాండంగా డెవలప్ చేసే అవకాశం కూడా మాకే ఉందని తెలియజేస్తుంది. అభివృద్ధి చేయలేదు, అందుబాటులో లేడు, కానీ అరాచకం, గుండాయిజం, రౌడీయిజంలో మాత్రం నెంబర్ 1. ఇవాళ మీరు ఇక్కడ ఆలోచిస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చిర్రా? ఇళ్ల పట్టాలు ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్టాలు 2 గుంటలు రిటైల్ కార్మికులకు ఇస్తా అని 100 సార్లు అయింది. 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇవాళ కార్మిక సోదరులు వాళ్ళ కుటుంబాలు అడుగుతున్నాయి, దాదాపుగా 10,000 మందికి 2 గుంటలు ఇవ్వాలి. 10,000 మందికి 500 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉందా, నా సొంత పైసలతో ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన మాట, తన సొంత పైసలతో ఇస్తారు. 500 ఎకరాలు కబ్జా చేసానికి సిద్ధపడ్డాడు తప్ప ప్రజలకు 5 గజాలు ఇచ్చడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇవాళ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పోటీ చేస్తున్న అభ్యర్థులు 2 గుంటలు ఎక్కడ ఇచ్చిండు, ఏ జాగాలు ఇచ్చిండు? రిటైర్ కార్మికులు కనిపించలేరా? వాళ్ళని ఎందుకు మోసం చేసిండ్రు? ఎంతమంది రిటైర్ కార్మికులకు 2 గుంటలు ఇచ్చిండ్రు? ఇదే ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టి ఆ రిటైర్ కార్మికులు ఒకరిని ఎవరికి 2 గుంటలు ఇచ్చారు వాళ్ళని పరిచయం చేయాలి లోకానికి. టీఎన్జిఓ కులగొట్టుడు, ఫస్ట్ కులగొట్టాలి, పైసలు వసూలు చేయాలి, మళ్ళీ కట్టియాలి. ఇది ఎక్కడ పద్ధతి? మొన్న కలెక్టర్ ఆఫీస్లో అందరికి నామినేషన్ వేసి, ఆ నామినేషన్ వేసినానికి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ పెద్ద బిల్డింగ్ కూలిపోయి ఉన్నది, అందరికి తెలుసుకున్న చరిత్ర. అది ఒక్కడి కూలగొట్టి 100,000 ఇళ్లకి వెళ్ళి పైసలు వసూలు చేసి, ఇక నామినేషన్ వేసినానికి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఇలా పోటీలు ఉన్నారో విడ్రాయిల్లో వాళ్ళందరూ ఆ బిల్డింగ్ చూసి ఇది ఎక్కడ కదా, ఈ బిల్డింగ్ 5 ఫ్లోర్లు ఇట్లా కూలగొట్టే కదా. ఈ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చెప్తారు, రేపు మనకు అంటే కాంగ్రెస్ కార్పొరేటర్ పోవాలన్నా వాళ్ళ వాడలో వ్యతిరేకిస్తే వాళ్ళ గది కూడా ఇదే అంటున్నారు. చర్చ ఓటు అడుగుతారా, బెదిరిస్తారా? కాంగ్రెస్ కార్పొరేటర్లు ఓటు అడుగుతలేరు. మాకెవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళ ఇల్లు కూడా ఇదే పరిస్థితి పడుతుందని అక్కడ ఆ పోటీ చేసే 4 రైతులు నవ్వుకుంటారు, హేళనైతే నవ్వుతారు, కామెడీ అనుకుంటారు. కష్టపడి జీవితాంతం కష్టపడి ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే దాన్ని గురగొట్టి చూస్తే బాధపడవలసిన పోయి సగటి మనిషిగా మాకెదురు తిరిగితే మా వాడలో మా డివిజన్లో కూడా ఇదే పరిస్థితి అంటే ప్రజలారా ఆలోచించండి. గట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఓటు వేస్తే మీ వాడ మీ ఇల్లు ఎటుపోతుంది ఒకసారి దయచేసి అది ఆలోచించండి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడిచిన 10 సంవత్సరాలలో ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రతి కరోనా అప్పుడు కానీ ఏ సమస్య అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రజల్లో ఉన్న వ్యక్తికి, ప్రజల్లో అందుబాటులో ఉన్న వ్యక్తికి మేము మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు పెద్దలు సురేందర్ రెడ్డి గారు మాట్లాడారు, అసలు మెడికల్ బోర్డు అనేది ఉందా? ఎప్పుడో ఎగిరిపోయింది. గతంలో తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఎగిరిపోతే ఇక రాదు అనుకున్న టైంలో కేసీఆర్ గారు తీసుకొచ్చి సాధించి ఇవాళ మేము ఇల్లు తిరుగుతా అంటే ఈ ప్రాణం ఉన్నంత వరకు మేము కేసీఆర్కి మా ఓటు కాదు, మా జీవితం కేసీఆర్కి. ఇలా మా కొడుకుకు జాబ్ వచ్చింది, మా కొడుకుకు ఉద్యోగం వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్తాను.
అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఎందుకు దాదాపుగా ఇక రద్దు చేసే దశలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే దాని తరఫున పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే మెడికల్ బోర్డు అనే పదం కూడా వినవడకుండా అవుతుంది. కార్మికుల సోదరులను, కార్మిక కుటుంబాలను ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. మెడికల్ బోర్డు మాయమవుతుంది, 2 గుంటల భూమి మాయమైపోయింది, కబ్జాలు, ఎంఆర్ఓ ఆఫీస్ కి ఏదైతే స్థలం కేటాయించినామో అది కబ్జా, మెడికల్ డిపార్ట్మెంట్ కి కేటాయించిన స్థలం కబ్జా. ఏ హక్కు ఉంది అని నేను అడుగుతున్నా. దివాకర్ రావు గారి అభివృద్ధి కళ్ళ కనిపిస్తుంది. మీరు ఓట్ల కోసం అడిగే రోడ్డు దివాకర్ రావు గారు వేశారు, మీకు కనిపిస్తున్న మోరీ దివాకర్ రావు గారు చేయించారు, సెంట్రల్ లైటింగ్ డివైడర్ దివాకర్ రావు గారు చేశారు. మీరు నామినేషన్ వేసిన దానికి పోయిన కలెక్టర్ ఆఫీసు దివాకర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ కట్టించింది. ఈ జిల్లాకు మంచిగా జిల్లా చేసింది దివాకర్ రావు. నేను అడుగుతున్నాను, పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు దివాకర్ రావు గారు ఏం చేసిండ్రు అని అనే ముందు మీరు నామినేషన్ ఎక్కడ వేసిండ్రు, ఏ జిల్లా అని రాసిండ్రు మీరు నామినేషన్ పత్రంలో, ఆ జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది, మీరు నామినేషన్ వేసిన కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టిండ్రు, దానికి సమాధానం చెప్పి అప్పుడు దివాకర్ రావు గారు ఏం చేసిండ్రు అని అడగాలి. అన్ని తెలిసి అబద్ధమాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్ లో 11వ తారీఖు మీకు గుణపాఠం నేర్పిస్తారు ప్రజలు. ఇక మహిళా సోదరులు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద మహిళా సోదరులను మోసం చేసి, బంగారం అంటే మోసపోతారని తులం బంగారం అన్నారు. ₹1,00,000 కాదు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కి తులం బంగారం. ఇవాళ కాంగ్రెస్ లో ఒక పెద్ద మంచి బిఎం మంత్రులు గారు అంటారు, బంగారం రేటు బాగా పెరిగిందంట. పెరిగింది బంగారం రేటే కాదు, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత కూడా, బంగారం రేటు ఎంత పెరుగుతుందో మీ మీద ఉన్న వ్యతిరేకత కూడా అంతనే పెరుగుతుంది. గమనించండి. మహిళలకు సంబంధించి ఇంకొకటి, కేసీఆర్ కిట్టు, పుట్టిన బిడ్డకు గవర్నమెంట్ హాస్పిటల్లో ₹12,000 ఇచ్చి ఎత్తుకునే దానికి పరుపు. ధనవంతులు ఏ విధంగా అయితే ప్రైవేట్ హాస్పిటల్లో బిడ్డ పుడితే అన్ని సౌకర్యాలు ఉండేటట్టు కొంటారు, అది షాంపూ కావచ్చు, లేకపోతే ఆయిల్ కావచ్చు, పౌడర్ కావచ్చు, అవన్నీ కూడా కేసీఆర్ ఒక మామ లెక్క ఇస్తే అంత మంచి కార్యక్రమాన్ని కూడా బంద్ పెట్టిందే. 3వది స్కూటీలు ఇస్తా అని చెప్పి చదువుకున్న చెల్లెలకు, బిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నారు. ఏమైంది మీ స్కూటీ? 4వది కోడళ్లకు, మహిళా సోదరిమణులకు 2,500 అన్నారు. మీ ఇంట్లో మాముంటే మామకత్తంది పెన్షన్, పాపం లేకపోతే అత్తకత్తంది, మరి కోడల సంగతి ఏంటి? కోడలికి 2,500 అన్నారు. ఈరోజు కోడలు అడుగుతాను, మా మామకు 4,000 వస్తలేవు, కొన్ని మామ లేకపోతే మా అత్తకు 4,000 వస్తలేవు, మరి మాకు 2,500 వస్తలేవు. ఎక్కడికి పోయినా మీ 2,500? అనేక మంది పెన్షన్లో కూడా 4,000 పెన్షన్ తీసుకున్నారు. అత్యధిక మహిళలు ఉన్నారు, ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇక వాళ్ళకు కూడా అంటే చెప్పిన 5 ఏళ్ళు ఉంటాయి కదా, ఒకటి తులం బంగారం, కేసీఆర్ కిట్టు, స్కూటీ 2,500. అధికంగా ఉండేది మహిళలే పెన్షన్దారులు కాబట్టి పెన్షన్ 5 మహిళలకు మోసం చేసింది. అందుకే మీ అందరు రైతు బంధు, ఇక్కడ సంగమల్లపల్లికి పోయినాం, సీతారాంపల్లికి పోయినాం, అక్కడ అడుగుతాను, మహిళలు అడుగుతాను, రైతు బంధు ఏమైంది అంట. ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు నమస్కరించి కోరుతున్నా, మీకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. ఆ ప్రేమ్ సాగర్ రావు గారి గుండా బ్యాచ్ లెక్క, కాంగ్రెస్ గుండా లెక్క మీరు కొట్టవలసిన అవసరం లేదు, తిట్టవలసిన అవసరం లేదు, మీరు గుణగొట్టవలసిన అవసరం లేదు. మీ ఆయుధం ఓటుని కారు గుర్తు కొట్టేస్తే ప్రజల పక్షాన మేము కొట్లాడతాం. మీకు ఏ అన్యాయం జరిగినా మేము ముందుంటాం.
వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే టీఎన్జిఓ కాలనీకో, కలెక్టర్లకు, బిల్డింగ్ కో, మంచిర్యాల మార్కెట్లకో పోయిన జేసీబీలు రేపు మీ వార్డులకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. జేసీబీ మీ వార్డులకు రావాలన్నా లేకపోతే ఊరవతలు ఉండాలన్నా రేపు మీ ఓటే అని తెలుస్తారు. దయచేసి మీ అందరిని కోరుతున్నాను, రేపు రానున్న ఎలక్షన్ లో మీ మనసులో ఉంది కేసీఆర్ రావాలని, మీ ఆలోచనలో ఉంది కేసీఆర్ రావాలని. దయచేసి కేసీఆర్ గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేయాలంటే అది ఇయాటి నుంచే ప్రారంభం కావాలి. 2001లో బీఆర్ఎస్ పార్టీ పుడితే 2014లో తెలంగాణ వచ్చింది. ఇవాళ ఈ 2026లో మార్పు మొదలు కావాలి. మున్సిపల్ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే రేపు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారన్న విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించి కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.